ఎంతోమంది రైతులు వివిధ రకాల పంటలకు అశ్విని భూవైద్యాన్ని వాడుతున్నారు. ఈ మధ్య మిరప పంటకు వాడిన ఒక రైతు అనుభవాన్ని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు భూకే యువరాజ్. మాది దేశతండ మరిపేడ గ్రామం, మరిపేడ మండలం, మహబూబాబాద్ జిల్లా అండి. మన అశ్విని కంపెనీ వారిది భూవైద్య అని 25 కేజీల బ్యాగ్ నాకు ఇవ్వడం జరిగింది. ఇదే బిట్టు. ఈ 4 ఎకరాల్లో 25 కేజీల బ్యాగ్ ఎకరానికి వేసానండి. ముందు వేరే రిజల్ట్ ఉండే, కానీ వేసిన తర్వాత తోట ఎదుగుదల వచ్చి బ్లాక్గా వచ్చింది. ఎదుగుదల రావడం వల్ల బ్రాంచెస్ ఎక్కువ వచ్చింది. బ్రాంచెస్ రావడం వల్ల నాకు పూత కూడా మంచిగా వచ్చిందండి. పూత రావడం వల్ల కాయలు కూడా ఇక బాగున్నాయండి. మీరు ఎందుకంటే చూడండి, మనం ఏదో వేయడం చెప్పడం కాదు, కాయలు బాగున్నాయి. తోట కూడా బ్లాక్గా ఉంది. ఇప్పటి వరకు ఏని వాటికి వెళ్ళి ఎరుపుగా ఉంది. చాలా సూపర్ రిజల్ట్ వస్తుందండి. మీరు వేయండి, వేసిన తర్వాత మీరు 10 మందిని వేపిస్తారు. అట్లాంటి రిజల్ట్ ఉందండి. ఎందుకంటే నేను ఏ విధమైన ప్రోడక్ట్ ఇచ్చినా నేను నమ్మను, కానీ నాకు సూర్యతేజ గారు ఇచ్చారు. నేను ఆ రిజల్ట్ సూపర్ ఉంది. నేను కూడా ఒక 2-3 డీలర్లకు కూడా చూపెట్టడం జరిగింది. రిజల్ట్ బాగుందన్న అని వాళ్ళు అన్నారు. ఏంది, మీరు చూసినా కూడా అట్నే ఉంటుంది. బ్రాంచ్ రావడం వల్ల కాయలు కూడా మనకు ఎక్కువ పడ్డది. మీరు చూడండి. అశ్విని భూవైద్యకు మరియు ఇతర ఎరువులకు తేడా ఏమి గమనించారు? తేడా అంటే లాస్ట్ ఇయర్ నేను ఎరువులు వాడడం, ఫర్టిలైజర్ వాడడం వల్ల తోట విల్ట్ వచ్చి చనిపోవడం జరిగింది. ఎక్కువ పెట్టుబడి ఎక్కువ అయిందండి. కానీ భూవైద్య వేయడం వల్ల మనకేందంటే మంచి రిజల్ట్ ఉంది. తక్కువ ఖర్చులో ఎక్కువ రిజల్ట్ బ్రాంచెస్ ఎక్కువ, చెట్టు ఎదుగుదల చాలా వచ్చింది. ఈ చెట్లు చాలా పొట్టిగా ఉండే అండి. అంటే ఈ స్టేజ్లో ఉండే, కానీ మంచి గనుపులు వచ్చినాయి. అంటే ఈ స్టేజ్కి మీరు చూడండి, మంచి గనుపులు వచ్చినాయి. చెట్టు ఎదుగుదల రావడం వల్ల ఏంటంటే గనుపులు రావడం వల్ల మనకు పూత వచ్చింది. రిజల్ట్ బాగుంది. ఇతర ఎరువులకు బదులుగా అశ్విని భూవైద్య ఉపయోగించడం ద్వారా ఒక ఎకరానికి ఎంత ఖర్చు ఆదా అయ్యింది? మనకి ఫర్టిలైజర్ వేస్తే ఎకరానికి మ్యాక్సిమం 2 బస్తాలు కానీ 3 బస్తాలు వేయడం జరుగుతుంది. కానీ భూవైద్య ఒక్కటి 25 కేజీలు వేస్తే సరిపోద్దండి. 3 బస్తాల సమానం ఈ 25 కేజీలు భూవైద్య సరిపోద్ది. అంత రిజల్ట్ బాగుందండి. అశ్విని భూవైద్య వాడిన పంటకు తెగుళ్ళు వంటివి ఏమైనా సోకాయా? అంటే ఇప్పుడు ఓకోల తోటలో చూస్తే మొత్తం మాడిపోయి చాలా ఇదిలో ఉంది. కానీ మా తోటకు అట్లాంటివి ఏమీ లేదండి. ఎందుకంటే చెట్టు ఎదుగుదల వచ్చి గ్రోత్ వచ్చేసరికి మా తోటకు నల్లి ప్రభావం చాలా తక్కువ ఉన్నది. ఫర్టిలైజర్ వేయడం వల్ల వేరే వ్యవస్థ దెబ్బతిని తోట సావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ భూవైద్యం వేయడం వల్ల వేరే వ్యవస్థ డెవలప్ అయ్యి చెట్టు ఎదుగుదల వచ్చి బ్రాంచెస్ వచ్చి దిగుబడి ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది. మనకి కాయలు చూడండి, మనకు ఎంత నీట్గా పడ్డాయో. మనకు నల్లి ప్రభావం కూడా లేదండి. కాయలు కూడా బాగున్నాయి. చూడండి మీరు, కాయలు ఎట్లా కాసినా మంచి నీట్గా కాయలు కూడా మంచి కాయలు ఉన్నాయండి. మనకు కాయలు కూడా మీరు పర్వాలేదు, మంచి రిజల్ట్ అయితే బాగుందండి.